చాలా టేస్టీగా ఉండే ఈ డిష్ తయారీకి కావలసిన పదార్థాలు: ఫ్రెష్గా దొరికిన బచ్చలి కూర 2 కట్టలు, చిన్న ఆకులుంటే ఫ్రెష్దని అర్థం, 150 గ్రాముల కందిపప్పు, టమాటా 1, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, కారం, ఉప్పు, పసుపు, 2 స్పూన్ల నూనె, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు, కొత్తిమీర 2 రెమ్మలు, నీళ్ళు 1/2 లీటర్, తాలింపు గింజలు 1 స్పూను, నెయ్యి 1 స్పూను. తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా బచ్చల కూర బాగా కడిగి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటి కాడలతో పాటుగా కట్ చేస్తే అవి చాలా హెల్తీ ప్లస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందుకోసం మనం వాటి లేత కాడలు మాత్రమే కట్ చేసుకుందాం. ముదురుగా ఉన్న కాడల్ని పక్కన పెట్టి లేతగా ఉన్న కాడలతో సహా ఈ బచ్చల కూర ఆకులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసిన బచ్చల కూర వండుకోవడానికి రెడీగా ఉంది. స్టవ్ వెలిగించి లోతుగా ఉన్న బాండి పెట్టి కొద్దిగా నీళ్లు వేసి అందులో ఉప్పు వేసి నీళ్లు మరిగించండి. నీళ్ళు కాస్త మరిగిన తర్వాత కట్ చేసుకున్న బచ్చల కూర వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఎందుకంటే మనం కాడలతో పాటు కట్ చేసుకున్నాం కాబట్టి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూసారు కదా, బచ్చల కూర బాగా ఉడుకుతుంది. కాస్త కలర్ మారిందంటే ఇది ఉడికిందని అర్థం. తర్వాత వేరే బాండి తీసుకొని కందిపప్పుని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించండి. అలాగే 2 స్పూన్ల నెయ్యి పక్కన పెట్టుకోండి. కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కారం, ఉప్పు ఇవన్నీ వేసి చింతపండు 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇవన్నీ ముందుగానే మనం పప్పులో వేసాం కాబట్టి బాగా ఉడుకుతుంది పప్పు. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపి చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీయండి. చూసారు కదా, పప్పు బాగా ఉడికింది. పప్పులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళు ఉంటాయి కదా, వాటిని వేరే బౌల్లో తీసుకోండి. అప్పుడు ఆ పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇందులో కాస్త ఉప్పు వేసి మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బచ్చల కూరని ఆ వాటర్తో సహా పప్పులో వేయండి. ఒకసారి బాగా కలియబెట్టండి. ఇప్పుడు తీసేసిన నీళ్ళు కూడా అందులో వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. అంటే బచ్చల కూర పప్పుతో పాటు ఉడకాలన్నమాట. 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించండి. పప్పు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేయండి. నెయ్యి కరిగిన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ వేయండి. తాలింపు గింజలు తయారీ నా వీడియో క్లిప్ చూడండి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేయండి. అది కాస్త వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయండి. ఆ తర్వాత వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేయండి. ఉల్లిపాయలు తాలింపులో వేగితే చాలా రుచిగా ఉంటాయి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి కాస్త వేయించండి. ఈ పప్పు నెయ్యితో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, లేదా నూనెతోనైనా తాలింపు పెట్టుకోవచ్చు. తిప్పుతూ వేయించండి. ఒక 2 నిమిషాల పాటు ఈ పోపు వేగాలి. చూసారు కదా, బాగా వేగుతుంది. వేగిన పోపుని తీసుకొని కుక్కర్లో వేయండి. కుక్కర్లో వేసి బాగా కలియబెట్టండి. మరో 3 నిమిషాల పాటు సిమ్లో ఉడికిస్తే పోపుతో సహా పప్పు ఉడుకుతుంది. అంతే, ఎంతో రుచికరమైన బచ్చల కూర పప్పు రెడీ అయింది. ఇది చాలా హెల్తీ డిష్. అలాగే ప్రతి సీజన్లో బచ్చల కూర దొరకదు కాబట్టి సీజనల్గా దొరికే బచ్చల కూరని పప్పుతో వండుకొని రుచి చూడండి. ఎంతో రుచికరమైన ఈ బచ్చల కూర పప్పు తయారీ ఈజీగా నేర్చుకున్నాం కదా. మరిన్ని రెసిపీస్ కావాలంటే అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.